అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. యా సీక్రెట్ సెన్స్ అనే టాపిక్ ని మనం చూస్తూ ఉన్నాం కదా కొద్ది రోజుల నుంచి. రహస్య పాపాలు, సీక్రెట్ సెన్స్ అనే టాపిక్ ని మనం మెడిటేట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని సంగతులు మనం చూద్దాము. ముందు దేవుడు ఒక వస్తువుని లేదా ఒక ఆలోచన ఆయన ఎలా చూస్తున్నాడో మనం ఎలా చూస్తామో ఆ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ సంగతిని ముందు మనం ఆలోచించేద్దాం కొద్దిసేపు. అంటే ద గాడ్స్ వ్యూ అండ్ ఆర్ వ్యూ, మనం ఎలా చూస్తున్నాము, దేవుడు ఎలా చూస్తాడు అనే ఈ రెండు విషయాల గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆ రెండింటికి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది ఒకసారి ఆలోచించేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉదాహరణకి మనం ఒక వస్తువుని దూరంగా నిలబడి చూస్తున్నాం అనుకోండి. మనం ఒక ఆబ్జెక్ట్ ని దూరంగా నిల్చొని చూస్తుంటే అది ఎట్లా కనబడుతుంది? మనకి చిన్నగా కనిపిస్తుంది కదా. అదే మనం దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్దగా కనిపించవచ్చు. సో మనం నిలబడి ఎంత దూరంలో నిలబడి చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు ఆబ్జెక్ట్ చిన్నగా కనబడుతుందా పెద్దగా కనబడుతుందా అనేది డిసైడ్ అవుతుంది కదా. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్, చీకటిగా ఉన్నప్పుడు మనం ఒక క్యాండిల్ వెలిగించామనుకోండి, దాని లైట్ ఎలా ఉంటుంది? చాలా బ్రైట్ గా కనబడుతుంది కదా. అదే మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ క్యాండిల్ తీసుకెళ్లి వెలిగించి మిట్ట మధ్యాహ్నం ఎండలో పెట్టామనుకోండి, ఆ సన్ యొక్క బ్రైట్నెస్ ముందు ఆ క్యాండిల్ లైట్ అసలు కనబడదు ఇంకా. కాబట్టి చుట్టూ ఉండే పరిస్థితులకు తగ్గట్లు మనం ఆలోచిస్తుంటాం. ఏ ఇద్దరు వ్యక్తులు ఒక వస్తువు గురించి ఒకే రకమైన ఆలోచన కలిగి ఉండడానికి వీల్లేదు, అన్లెస్ వాళ్ళిద్దరు ఆ వస్తువుని ఒకేలాంటి వెలుతురులో చూడాలన్నమాట. ఒకళ్ళు డిమ్ లైట్ లో, ఒకళ్ళు బ్రైట్ లైట్ లో చూడకూడదు. ఒకే లెవెల్ ఆఫ్ లైటింగ్, ఒకేలాంటి లైటింగ్ ఉన్నప్పుడు చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకే దూరం నుంచి చూడాలన్నమాట. సేమ్ ప్లేస్, సేమ్ డిస్టెన్స్ నుంచి చూడాలి, సేమ్ యాంగిల్లో చూడాలి. అప్పుడే ఒక వస్తువుని ఇద్దరు వ్యక్తులు ఒకలాగే చూడగలుగుతారు. లేకపోతే దే బోత్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూస్ అనమాట. డిఫరెంట్ డిస్టెన్సెస్ లో నుంచి చూస్తే ఒకరికేమో కొంచెం చిన్నగా కనబడుతుంది, ఇంకొకరికి పెద్దగా కనబడుతుంది. డిఫరెంట్ లైటింగ్ లో ఒకరేమో మిడ్ డే చూసి ఇంకొకరేమో మిడ్ నైట్ చూసారనుకో, మిడ్ నైట్ చూసే వాళ్ళకి అసలు కనబడదు చాలా వరకు. మిడ్ డేలో చూసే వాళ్ళకేమో చాలా దాంట్లో ఉండే ఆ స్పెసిఫికేషన్స్ కూడా చాలా క్లియర్ కనబడుతూ ఉంటాయి ఆ ఆబ్జెక్ట్ లో ఉన్నవి. సో అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో నో టూ పీపుల్ కెన్ వ్యూ అన్ ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే unless they are placed at the same distance from the object and at the same angle. ఒకే యాంగిల్లో, ఒకేలాంటి లైటింగ్ లో, ఒకే డిస్టెన్స్ లో ఉంచితే తప్ప ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే ఆబ్జెక్ట్ ని ఒకేలాగా చూడలేరు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూసాం కదా, ఇంతసేపు ఈ ఎగ్జాంపుల్స్ చూసాం కదా. ఇంతకీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చూసామో తెలుసా మీకు? ఒక మెయిన్ ట్రూత్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉండడం కోసం ఇవన్నీ చెప్పాను. అదేంటంటే, దేవుని కోణము వేరు, మన కోణం వేరు. గాడ్స్ వ్యూ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ వ్యూ. విషయాలను మనం చూసినట్లుగా దేవుడు చూడడు. మరీ ముఖ్యంగా మన వ్యక్తిగత పర్సనల్ మోరల్ క్యారెక్టర్ని కానీ, లేకపోతే మన మురికి పనులు మనము ఒకేలాగా చూడము వాటిని. ఆర్ సీక్రెట్ సిన్ఫుల్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని దేవుడు మనము ఒకేలాగా చూడము. అనుమానమే లేదు, దేవుని దృష్టిలో మన పాపము ఎన్నో రెట్లు నీచమైనది గాను, అసహ్యమైనది గాను కనబడుతుంటాయి మనం చూసేదానికంటే. ఇప్పుడు అబద్ధం ఉందనుకోండి, అబద్ధాన్ని మనం ఎట్లా చూస్తుంటాము? పెద్ద విషయంగా అనిపించదు కదా మనకి. కానీ మనం అబద్ధాన్ని ఎలా చూస్తున్నామో దేవుడు దానికి ఎన్నో రెట్లు ఎక్కువ అసహ్యమైనదిగా, పాప సంబంధమైనదిగా చూస్తాడు దేవుడు. దేవుడికి అలా కనబడుతుంది అనమాట. ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో మనం అందరము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసిన వారము. కానీ చాలా మంది అసలు అటువంటి శిక్ష ఏదీ లేదన్నట్లుగా యథేచ్ఛగా పాపం చేస్తూ జీవించేస్తున్నారు. దేవుడు చూసినంత దగ్గరగా ప్రతిదానిని మనం ఎవ్వరం చూడలేము. దాట్ క్లోజ్ హీ కెన్ సీ అన్ ఆబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఆయన చూసినంత దగ్గరగా, ఆయన చూడగలిగినంత బాగా మనం ఎవ్వరము చూడలేము. ఆయన ఒక వస్తువుని ఎంత దగ్గరగా చూడగలంటే దాని హైట్, దాని ఎత్తు కానీ, దాని పొడుగు ఆయనకు అన్ని ఖచ్చితంగా తెలుస్తాయి. అలాగే మన క్రియలన్నీ, మన ఆలోచనలన్నీ కూడా
చాలా స్పష్టంగా కనబడుతుంటాయి, తెలుస్తాయి ఆయనకి. చాలా విషయాలు మనకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి మనకి, మనం చూసినప్పుడు వాటిని, మనం ఆలోచన చేసినప్పుడు. మనం వాటిని బహుశా చాలా దూరంగా చూస్తూ ఉండవచ్చు. మేబీ వీఆర్ నాట్ హ్యావింగ్ ఏ క్లోజ్ లుక్ ఎట్ ఇట్ యాజ్ గాడ్ డస్. దేవుడు చూసినట్లుగా మనం దాన్ని చూడట్లేదు కాబట్టి మనకు అవి చిన్నవిగా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ మనం దాన్ని చూసేదానికంటే మనం దాన్ని ఏ స్థాయిలో చూస్తూ ఉన్నామో దానికి ఎన్నో రెట్లు ఎక్కువ తీవ్రమైన పాపంగా దేవుడు దాన్ని చూస్తుంటాడు. దేవునికి సమస్తము తేటగా కనబడుతున్నవి, ఆయనకి మరుగైనది ఏది లేదంటే నథింగ్, వీ కెన్ హైడ్ నథింగ్ ఫ్రమ్ హిమ్. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ క్లియర్. మనం వేరు కోణాల్లో నుండి చూస్తాము, దేన్ని పూర్తిగా గ్రహించలేం. కంప్లీట్లీ వీ కెనాట్ గ్రాస్ప్ ఎనీథింగ్. దేన్ని కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా చూడలేం, మనం అర్థం చేసుకోలేం. కానీ దేవుడి విషయంలో అలా ఉండదు. ఇప్పటిదాకా మనం చూసిన ఈ మాటల వెలుగులో మనం ఒకసారి 90వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 90 Psalm 90 verse 8. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అంటే మా దోషములు అంటే బహిరంగ పాపాలు, రహస్య పాపాలు, హృదయంలో ఉండే పాపాలు అన్నీ దేవుని ముఖము ముందు ఉంచబడినవి. వాటిని ఆయన స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఒకవేళ దేవుడు తన సమస్త మహిమతో, పరిశుద్ధతలో ఆయన వాటిని ఎలా చూస్తున్నాడు అని, అవి ఎంత ఘోరమైనవి, ఎంత మురికివి, ఎంత క్రూరమైనవి తెలియాలంటే మనం ఏం చేయాలి తెలుసా? అప్పుడు మనం ఏం చేయాలంటే మనం దేవుని స్థానంలో ఉండి దేవుని కళ్ళతో మనం చూడాలి. మీకు అర్థమవుతుందా? మన సిన్ఫుల్ లైఫ్ని, మన సిన్ఫుల్ డీడ్స్ని మనం ఎలా చూస్తున్నామో మనకు తెలుసు. కానీ దేవుడు వాటిని ఎట్లా చూస్తున్నాడు అంటే, నేనేమని చెప్పానంటే ఇట్ విల్ బి సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ సివియర్. ఎన్నో రెట్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ సివియర్, మోర్ సిన్ఫుల్ గా దేవుడు వాటిని చూస్తూ ఉంటాడని చెప్పాను. అయితే అది ఎంత సిన్ఫుల్ గా మనం ఇంకా బాగా ఎట్లా అర్థం చేసుకోవాలి? హౌ గాడ్ వ్యూస్ అవర్ సిన్స్. మన పాపాలను దేవుడు ఎట్లా చూస్తాడు అనేది ఇంకా బాగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు బి ఇన్ గాడ్స్ ప్లేస్. దేవుని స్థానంలో ఉండి దేవుని కళ్ళతో మనం చూడగలిగినప్పుడు అప్పుడు మనకు కంప్లీట్ గా అర్థమవుతుంది. కానీ అది పాసిబుల్ అవుతుందా? దేవుని స్థానంలో మనం ఎవరైనా ఉండగలమా? ఉండలేం కదా. కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు అంటే దేవునికి దగ్గరగా, దేవుని ఆలోచనలకు దగ్గరగా వెళ్ళి, ఆయన స్థితికి దగ్గరగా వెళ్ళి ఆయనతో పాటు ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు. ఆయన కోణంలో నుండి ఆలోచించడానికి ప్రయత్నించాలి. అందుకని మనం శరీరంగా కాకపోయినా ఆలోచనల్లో దేవుణ్ణి చూడలేని, దేవుణ్ణి మర్చిపోయిన ఈ చీకటి లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళొద్దాం ఒకసారి. కొంతసేపు నేను యూత్ బైబిల్ స్టడీ తీసుకుంటున్నట్లుగా కాకుండా సండే స్కూల్ తీసుకుంటున్నట్లుగా అనుకోండి కొంతసేపు. ఏంటి అన్న ఇలా చెప్తున్నారనే డౌట్ రాదు అప్పుడు మీకు. ఓకేనా? సో ఇప్పుడు మనం అందరం ఏం చేద్దాము? ఒకసారి పరలోకానికి వెళ్ళొద్దాము. వెళ్ళి దేవుడు అసలు మన పరిస్థితిని, మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. ఓకేనా? అందరు రెడీగా ఉన్నారా ఇప్పుడు? మరి వెళ్దామా పరలోకానికి? ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తీసుకుంటూ ఉంటాను నేను, మీరేమనుకోవద్దు. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తీసుకొని చెప్తుంటాను. అంటే నేను మధ్యలో జోసెఫ్, సాయి, హవీలా, చిక్కి, మిక్కి అని పేర్లు వాడుతుంటాను. మీరెవరు దానికి ఏమీ అంత సీరియస్ గా ఏమీ తీసుకోవద్దు. ఓకేనా? లైట్ తీసుకోండి. ఎవరో ఒకళ్ళ పేర్లు వాడాలి కాబట్టి మీ పేర్లు వాడుతున్నాను అంతే. జస్ట్ అంటే మిమ్మల్ని కొంచెం మనం యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వడం కోసం అంతే. సో ఇప్పుడు మనం అందరము ఏం చేస్తున్నాం? వీఆర్ ఆల్ టేకింగ్ ఎ ఫ్లైట్ టు హెవెన్. మనం అందరం ఇప్పుడు పరలోకానికి వెళ్తున్నాం అనమాట. ఓకే, రెడీ? ఎలా వెళ్తారు పరలోకానికి? యేసుప్రభువారు వెళ్ళారు కదా, తెలుసా మీకు యేసుప్రభువారు ఎలా వెళ్ళారు? అలా నిలబడి he simply has ascended to heaven. పైకి ఇలా ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయారు అనమాట హెవెన్ కి. సో ఇప్పుడు యేసుప్రభువారు వెళ్ళిన అదే మార్గంలో మనం కూడా ఈ లోకాన్ని, ఈ ఎర్త్ ని, ఇదంతా విడిచిపెట్టేసి మనం కూడా వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు నేను చెప్తుందంటే మీరు ఏం చేయాలి? ఒక హాలీవుడ్ పిక్చర్ లాగా 3D వ్యూలో మీరు అందరూ ఇమాజిన్ చేస్తూ ఉండాలి. అయితేనే మీరు నాతో పాటు ట్రావెల్ చేయగలుగుతారు.
మీరు అలా ఇలా నిద్రపోతూ ఇలా ఉన్నారనుకో, కాసేపటి తర్వాత మెలుకుంటే మీరు ఎక్కడో తప్పిపోతారు మళ్ళీ. సరేనా? కాబట్టి మీరు ఏం చేయాలి? అలర్ట్‌గా ఉండి నేను చెప్తున్న దానికి తగ్గట్టుగా మీ మైండ్స్ అన్నిట్లో ఏం జరుగుతుండాలి? ఏ సీడీ ప్లే అవుతుండాలి? నేను ఏం చెప్తున్నానో ఆ సీడీ ప్లే అవుతుంటే మీరు నాతో పాటు ఉంటారనమాట. అందరం కలిసి ఉంటాం. తప్పిపోతాం లేకపోతే మళ్ళీ. మీరు అలర్ట్‌గా లేకపోతే. కాబట్టి నేను ఏం చెప్తున్నానో దాన్ని ఫాలో అవుతుంటే యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ విత్ అస్, విత్ ద రెస్ట్ ఆఫ్ అస్. కాబట్టి ఈచ్ వన్ ఆఫ్ యూ ప్లీజ్ బి అలర్ట్‌గా ఉండి వింటూ ఉండండి. సో వి హావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. మరి అలా అంటే నాట్ విత్ అవర్ ఫిజికల్ బాడీస్ కదా, మన ఫిజికల్ బాడీస్ తోటి కాదు కానీ ఓన్లీ ఇన్ అవర్ ఇమాజినేషన్, విత్ అవర్ థాట్స్ వీఆర్ టేకింగ్ ఎ ఫ్లైట్, ఎ జర్నీ టు హెవెన్. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టేసి మనం అందరము జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం అనమాట. పైగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లా పైకి వెళ్తూ ఉన్నాం అనమాట. మనం ఈ లోకాన్ని అంతటిని విడిచిపెట్టేసి మన రక్షకుడైన యేసు ఎలాగైతే ఆరోహణం అయ్యాడో పరలోకానికి, అదే మార్గంలో మనం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ గొప్ప ప్యాలెస్ దగ్గరికి, ఆ రాజాదిరాజు యొక్క సింహాసనం దగ్గరికి మనం అందరం వెళ్ళబోతూ ఉన్నాం. ఇప్పుడు మనం మన యాత్ర మొదలు పెట్టామన్నమాట. నేను ఇప్పటి నుంచి పేర్లు వాడుతూ ఉంటానని మీకు చెప్పాను కదా. కొంతసేపటికి కొంతసేపు అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు ఈ భూమి చాలా చిన్నగా కనబడుతుందని చెప్తున్నాడు జోసెఫ్. ఇప్పుడు జోసెఫ్ చెప్తున్నాడు అనమాట కింద చూసి, అరే ఏంటి భూమి ఇంత చిన్నగా కనబడుతుంది, ఒక చిన్న బాల్ లాగా కనిపిస్తుంది కదా అసలు. ఇంకా కొంచెం సేపటికి అంటే మనం వెళ్తూ ఉండే కొద్దీ జోసెఫ్ అంటున్నాడు, అసలు భూమి కనిపించట్లేదు, మాయమైపోయింది అంటున్నాడు జోసెఫ్ మిగిలిన వాళ్ళందరితోటి. తర్వాత హవీలా అంటుందన్నమాట, అర్త్ మాత్రమే కాదు సోలార్ సిస్టమ్, గ్యాలక్సీస్ కూడా కనిపించట్లేదు అంటుందన్నమాట హవీలా. అంటే ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట మనం. కొంచెం సేపటికి అంతా డార్క్ అయిపోయింది. దీనా అంటుంది, అసలు సన్ రేస్ అనేవే లేవు ఇక్కడ, కంప్లీట్ గా డార్క్ అయిపోయింది అని అంటుంది అనమాట దీనా. అంత పైకి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు చాలా దూరం ట్రావెల్ చేశాం కదా, ఇప్పుడు మిక్కీ అక్క అంటుంది, మిక్కీ అక్క సడన్ గా అంటుంది, సడన్ గా ఒక బ్రైట్ లైట్ వచ్చేస్తుంది. మిక్కీ అక్క ఇట్లా కళ్ళకు అడ్డం పెట్టుకుంటుంది అనమాట చేతులు. ఎందుకు? వెరీ బ్రైట్ లైట్. సడన్ గా చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత, చాలా పైకి వెళ్ళిపోయిన తర్వాత బాగా బ్రైట్ లైట్ అనమాట. అంటే మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చేసాం. ఇప్పుడు ఆ కొత్త ప్లేస్ లో ఒక ఓపెన్ గేట్ ఉందన్నమాట. పెద్దగా తెరిచిన గేట్ ఉండి దానిపైన ఒక బోర్డు పెట్టింది, హెవెన్ అని. సో ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాము? మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. అయితే మిక్కీ అక్క ఏమందంటే, నాకేదో పాటలు వినబడుతున్నాయి మెల్లిగా, ఎవరో పాటలు పాడుతూ ఉన్నట్టున్నారు, వినిపిస్తుంది అని అనగానే మిగిలిన వాళ్ళందరూ జోసెఫ్ ఏమన్నారు, తొందరగా వెళ్దాం పదండి అని అంటున్నాడు అనమాట అందరినీ. ఇక అందరం ఫాస్ట్ గా నడుస్తా ఉన్నాం అనమాట. మెల్లిమెల్లిగా లోపలికి వెళ్తా ఉన్నాం. ఇంకా వీఆర్ ఎంటరింగ్ ద సిటీ. ఆ పరలోక పట్టణంలోకి మనం అందరము పరుగున వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్ళంగానే సిటీ మధ్యలోకి వచ్చేసాం. ఇప్పుడు సిటీ మధ్యలోకి రాగానే పెద్ద ప్యాలెస్ ఉంది. ఆ పెద్ద ప్యాలెస్ చూడంగానే పృథ్వీ ఏమన్నాడు, ప్లీజ్ నాకు ఒక ఫోటో తీసి పెట్టరా ఎవరైనా ప్లీజ్ అని అడుగుతున్నాడు పృథ్వీ ఏమని అడుగుతున్నాడు, ప్లీజ్ ఒక్క ఫోటో తీసి పెట్టండి, నేను వాట్సాప్ డీపీలో పెట్టుకుంటాను అంటున్నాడు. సరే అని పాపం తీసి పెట్టారనమాట ఎవరు. సో ఆ ప్యాలెస్ లోపలికి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం అనమాట. ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళంగానే లోపల ఒక పెద్ద థ్రోన్ ఉందన్నమాట. ఆ థ్రోన్ మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. గాడ్ సాట్ ఆన్ హిస్ థ్రోన్. ఇప్పుడు ఆ కోర్ట్ రూమ్ లోకి, ఆ ప్యాలెస్ లోకి మనం వెళ్ళాం. మొత్తం లైట్, ఫుల్ ఆఫ్ లైట్. అక్కడ సన్ లేదు, మూన్ లేదు. నో సన్ అండ్ మూన్, నో నైట్ అండ్ డే. 24 అవర్స్ డేనే, ఇంకా అసలు అక్కడ టైమే ఉండదు. అలాంటి ప్లేస్ లో ఉన్నాం మనం. ఎవ్రీవేర్ అరౌండ్ అస్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లైట్. ఎటు చూసిన లైటే అనమాట. దేవుడి దగ్గర నుంచి దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్ ఎలా ఉందంటే అది మండే అగ్నిలాగా ఉందన్నమాట. యాజ్ అ బర్నింగ్ ఫ్లేమ్. అది ఏం చేస్తుంది తెలుసా? అది మన శరీరంలో రక్త మాంసాలు ధరించిన మన శరీరం ఉంది కదా, ఈ బాడీ ఉంది కదా, దీని అంతటిని కాల్చేస్తుంది అనమాట. మొత్తం ఇదంతా ఏమైపోతుందంటే యాషెస్ అయిపోతుంది, బర్న్ అయిపోయి యాష్ అయిపోతుంది అనమాట. మొత్తం బూడిద అయిపోయి అదంతా ఇట్లా రాలిపోతుంది అనమాట, వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం చూస్తాం కదా హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో ఇట్లా బర్న్ అయిపోయి యాష్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది.
గాలికి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అట్లా వెళ్ళిపోయింది. వీఆర్ ఓన్లీ లెఫ్ట్ విత్ అవర్ సోల్స్, నో బాడీస్. బాడీ లేదు ఇంక మనకి, ఓన్లీ ఆత్మ మాత్రమే ఉందన్నమాట. సో ఆత్మకి చెవులుండవు, కళ్ళుండవు, కనురెప్పలుండవు, కళ్ళు మూసి తెరవడానికి. సో విల్ బి కాన్స్టెంట్లీ గేజింగ్ ఎట్ అవర్ లార్డ్, ది ఆల్మైటీ గాడ్ ని చూస్తూ ఉంటాం అనమాట. మనం అలాగా అలాంటి ప్లేస్ లో ఉన్నాం అనమాట మనం అందరం ఇప్పుడు. ఆయన యొక్క మహిమ తేజస్సు అది ఒక పెద్ద సముద్రం లాగుంటే ఒక చిన్న డ్రాప్ కూడా మనము గ్రహించలేని, చూడలేనంతటి వాళ్ళంగా మనము అక్కడ ఉన్నామన్నమాట. దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడంటే ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు, లేదా ఒక మాట అంటూ ఉన్నాడు. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధునై ఉన్నాను. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనం అనమాట. యూ షాల్ బి హోలీ ఫర్ ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, ఐఎమ్ హోలీ అంటున్నాడు అనమాట దేవుడు విత్ లౌడర్ నాయిస్. ఇందాక మనము పాటలు వినబడుతున్నాయని అనుకున్నాం కదా, ఎవరో పాటలు పాడుతున్నారు అని. ఒక జల ప్రవాహము, ఒక ఫ్లో, రివర్ ఫ్లో అంటే ఒక పెద్ద శబ్దము, ఒక ఉరుముల వంటి శబ్దం వినబడుతూ పాటలు వినబడుతున్నాయి అనమాట. ఏమని? హల్లెలూయా, సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రము అని పాడుతూ ఉన్నారు. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అని పాటలు పాడుతూ ఉన్నారనమాట. దూతలు, ప్రధాన దూతలు అంతా, వాళ్ళంతా ఆ దేవుని యొక్క సింహాసనం చుట్టూ వేల కొలది ఉన్న దూతలు, దేవదూతలు గట్టి బిగ్గర శబ్దంతో పాడుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, మనం అందరం మనల్ని చూసి ఆ ప్యాలెస్ లో మనం నిలబడి ఉన్నాము దేవుని సింహాసనం ముందు. దేవుడు మనల్ని చూసి ఒక మాట చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. యు షల్ బి హోలీ ఫర్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ ఐఎమ్ హోలీ అని అంటున్నాడు దేవుడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, నీ పాపము ఎటువంటిదో దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలంటే కమ్ నౌ, ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితిలోనే ఇలా మనం దేవుని ఎదుట నిలబడి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడున్న వెలుగుతో పోలిస్తే సూర్యుడు ఒక చిన్న నలగలాగా ఉంటాడు. ఈ వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకో. పాపాన్ని తృణీకరించి శిక్షించే దేవుని సన్నిధిలో ఆయన ముందు నువ్వు ఉన్నావు. ప్రతి పాపానికి తప్పక శిక్ష విధించే న్యాయాధిపతి ముందు, ఒక జడ్జి ముందు, రాజు ముందు నువ్వు నిలుచున్నావని గుర్తుంచుకొని నీ జీవితాన్ని పరీక్షించుకో. ఇప్పుడు కీర్తనకారుడు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎందులో కనబడుతున్నట్టు? ముఖ కాంతిలో, అంటే ఆయన ఫేస్ నుంచి వచ్చే ఆ రేడియన్స్ ఏదైతే ఉందో, ఆ షైన్ ఏదైతే ఉందో, అందులో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని అంటున్నాడు కీర్తనకారుడు, సామిస్ట్. సో నీ రహస్య పాపాలను కూడా నువ్వు ఇప్పుడు ఆయన ఎదుట నిలబడి ఉన్నావు కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ తేజస్సులో, ఆ వెలుగుతో నిన్ను నువ్వు పరీక్షించుకో. మీలో ఎవరైనా అంటే కొన్నింటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా మీలో పిచ్చి మాటలు, తుచ్చమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారా? అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారా? ఆ మాటలు పరలోకంలో ఎలా వినబడుతూ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు మంచి మాటలు మాట్లాడమని నాలుకను ఇస్తే, దానితో మనం మాట్లాడే మాటలన్నీ ఆ నాలుకనిచ్చిన దేవుని యొక్క చెవులో వినబడుతున్నాయి. దే ఆర్ రింగింగ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ అవర్ లార్డ్. మనం మాట్లాడే మాటలు దూతల చెవిలో వినబడుతూ ఉన్నాయి. ఇంతవరకు నువ్వు వ్యర్థంగా మాట్లాడిన వాటన్నింటినీ తీసుకుని రా ప్రభు చెంతకు ఈరోజు. వాటిని ఒక పుస్తకంలో రాసి వాటిని చదువు. ఒకసారి చదివేటప్పుడు దేవుడు కూడా తన కళ్ళతో వాటిని చూస్తూ చదువుతున్నాడు అనుకుందాం. ఒక ఇమ్మోర్టల్ బీయింగ్, నీ భాష, నీ మాటలు దేవుడు వినగలిగేలాగున్నాయా? దేవుడు ఇటువంటి వారిని నిర్దోషులుగా ఎంచుతాడనుకుంటున్నారా? మనలో ఎవరైనా అబద్ధాలు ఆడేవారు ఉండవచ్చు. మీ అబద్ధాలన్నింటినీ, మోసపూరితమైన క్రియలన్నింటినీ తీసుకొని రండి. సత్యమైన దేవుని దృష్టికి అవి ఎలా కనబడతాయో చూడండి ఒకసారి. దేవుడు వాటన్నిటిని ఎలా చూస్తాడో ఒక్కసారి ఆలోచించేయండి. బట్ యాజ్ ఫర్ ద కవర్డ్లీ, రెవల్యూషన్స్ చాప్టర్ 21 verse 8, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. బట్ యాజ్ ఫర్ ద కవర్డ్లీ, ద ఫెయిత్లెస్, ద డిటెస్టబుల్, as for murderers, the sexually immoral, sorcerers, idolaters, and all liars,
their portion will be in the lake that burns with fire and sulfur, which is the second death. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అబద్ధికులంట, లయర్స్. అబద్ధికులు కూడా ఎటువంటి అగ్ని గంధకములలో మండు గుండములో, గుండము అనుంది కానీ అక్కడ మాత్రము లేక్ దట్ బర్న్స్ విత్ ఫైర్ అండ్ సల్ఫర్. సో అటువంటి అబద్ధములు ఆడేవారు కానీ, తుచ్చమైన మాటలు మాట్లాడేవారు కానీ, రహస్యమందు పాపములు చేసేటువంటి వారు కానీ, వీరందరూ కూడా ఆ లేక్ ఆఫ్ ఫైర్ లో పడద్రోయబడేటువంటి వారు. అందులో వాళ్ళు పాలు పొందుతారు. కాబట్టి a perfect holy పరిశుద్ధుడును, omniscient omnipresent God, ఆయన మన పాపాన్ని ఎలా చూస్తుంటాడంటారు? ఆయన దాన్ని ఎలా చూస్తుంటాడంటే, దాన్ని ఒక క్షమించరాని నేరంగాను, ఘోరమైనది గాను, ఆయన సన్నిధిలో నిలబడడానికి కూడా మనం అర్హులము కానటువంటి వారంగా ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. సో ఫిల్దీ అండ్ డర్టీ ఆర్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. అలా మనం దేవుని ఎదుట నిల్చోవడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మన హృదయాలను పరలోకంలో ఉన్న దేవుని ఎదుట పెట్టి అప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయనకు అవి ఎలా కనబడుతున్నాయో ఆలోచిద్దాం. మన హృదయాలోచనలను ఎవరైనా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టి డిస్ప్లే చేస్తే, నిన్న ఈ సొసైటీ ఏం చేస్తుందో తెలుసు కదా నీకు? ఏం చేస్తుంది? వెలేస్తుంది అనమాట. నిన్ను ఒక మనిషిగా కూడా చూడదు కదా. కాదు, నిన్ను వెలేసే కంటే ముందు సిగ్గుతో, అవమానంతో నువ్వే ఈ సొసైటీ నుంచి వదిలేసి పారిపోతావు కదా. అంటే ఆ షేమ్ ని నువ్వు భరించలేక నువ్వే పారిపోతావు ఈ సొసైటీ నుంచి. అంటే మనుషులే నీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఎల్ఈడి స్క్రీన్ లో డిస్ప్లే చేస్తే నిన్ను అలా ట్రీట్ చేస్తున్నప్పుడు నిన్ను దేవుడు ఎట్లా చూస్తుంటాడు అంటారు? అంటే నీ హృదయ ఆలోచనలు, నువ్వు రహస్యమందు చేసే పనులన్నింటినీ చాలా స్పష్టంగా చూడగలిగిన వాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా వినగలిగిన దేవుడు, ఆయన నీ పాపాలను నిన్ను ఎలా చూస్తుంటాడు? నిన్ను ఎలాగ నిన్ను ఆయన పరిగణిస్తుంటాడంటారు? సిగ్గుతో, అవమానంతో నువ్వే పారిపోతావు ఈ సొసైటీకి దూరంగా. నీ సొంత స్నేహితుడికి లేదా స్నేహితురాలికి సైతం చెప్పలేనంత అసహ్యమైన ఆలోచనలు చేస్తుంటావు. ఇదే సత్యమైతే వీటన్నిటిని తీసుకొని దేవుని సమక్షంలోనికి ఇప్పుడు మనం వచ్చాము. పరలోకపు వెలుగు మనల్ని ఆవరించి ఉండగా, దేవుని మహిమ అంతటా ప్రసరించి ఉన్న ఈ చోట దేవుడు మనల్ని మన హృదయాలోచనలు, మన పాప క్రియలను ఎలా చూస్తున్నాడు అనేది ఆలోచన చేద్దాం. బహుశా ప్రేమామయుడైన దేవుని కళ్ళలో ఎంతో కోపము, ద్వేషము కనిపిస్తుండొచ్చు కదా మన మీద. యాక్చువల్లీ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్. కానీ మనం చేసిన పనులు, మన హృదయాలోచనలు, మన క్రియలు, వాటిని బట్టి బహుశా దేవుని కళ్ళలో ఒకలాంటి ద్వేషాన్ని, కోపాన్ని చూస్తూ ఉండొచ్చేమో. మనం కనిపిస్తుందా మీకు ఎవరికైనా? మనందరం అక్కడే ఉన్నాం కదా. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ప్లేస్. పక్కపక్కనే ఉన్నాం మనం అందరం, పరలోకంలో దేవుని సమక్షంలో ఉన్నాం. దేవుడు నిన్నే చూస్తున్నాడు అనుకో, నీకేం కనబడుతుంది ఆయన కళ్ళల్లో? మానవుని హృదయము దేవునికి బాగా తెలుసు. మన హృదయం గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రసంగి గ్రంథము ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 9:3, 9వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఇలా అన్నాడు: అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహుదుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నదంట. ఇట్ వాస్ ఫుల్. ఇంకా స్పేస్ ఏం లేదనమాట, ఇంకా ఖాళీ ఏం లేదు. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఫుల్ ఆఫ్ మాలిస్ అండ్ డర్ట్, ఈవిల్. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము, జెర్మాయా చాప్టర్ 17 verse 9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అన్నిటికంటే మోసకరమైనదంట, ఘోరమైన వ్యాధి కలిగినదంట మన హృదయాలు. మన సిన్ఫుల్ నేచర్ మనకి కూడా దేవుడికి కనిపించినట్లుగానే కనిపిస్తుంది. ఎప్పుడో తెలుసా? దేవుని కోణంలో నుండి మనం చూసినప్పుడు, ఆయన ఆలోచించినట్లుగా మనం ఆలోచించినప్పుడు,
ఆయన ఎలా ఆలోచిస్తాడో తెలుసా? బైబిల్లో మనకి ఏం చెప్పబడిందంటే, ఒక మోహపు చూపుని ఆయన వ్యభిచారంగాను, హృదయమందు ద్వేషాన్ని హత్యగాను చూడగలగాలి. అప్పుడు నువ్వు దేవుడు ఆలోచన చేస్తున్నట్లు ఆలోచించినట్లు. ఒక మోహపు చూపుని ఆయన వ్యభిచారం కింద కన్సిడర్ చేస్తాడు. ఒక హృదయమందు నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తున్నట్లయితే దేవుడు దాన్ని ఒక హత్య కింద పరిగణిస్తాడు. అలా నువ్వు పాపాన్ని పరిగణించాలి. నీ సిన్ఫుల్ నేచర్ నువ్వు అలా చూడాలి. ఎందుకంటే దేవుడు అలాగే చూస్తున్నాడు దాన్ని. కాబట్టి మనము మన క్రియల్ని ఎలా చూస్తామో దేవుడు ఎలా చూస్తున్నాడో దేవుడు దాన్ని ఆ వ్యత్యాసం మనం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. దేవుడు మనం చూసేదానికంటే ఇంకా ఎన్నో రెట్లు ఘోరమైనది గాను దేవుడికి కనబడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తెరిగిన దానవైతే ఇఫ్ యు రియలైజ్ ఈ లోకంలో జీవిస్తున్న నువ్వు ఏం చేస్తున్నావు? మరి ఏం చేస్తున్నావు? అయిపోయింది. దేవుడు ఇప్పుడు మన సిన్ఫుల్నెస్ అంతా మనకు అర్థమైంది కదా. మన హార్ట్స్ ఎటువంటివో, మన డీడ్స్ ఎలాగున్నాయో మనకు అర్థమైంది కదా. లెట్ us ఆల్ కమ్ బ్యాక్. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇందాక మనం వెళ్ళగానే ఏమన్నాడు? నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు కదా. మరి ఆ గ్లోరీలో, ఆ యొక్క లైట్ లో, హెవెన్ యొక్క లైట్ లో మన హార్ట్స్ ని మనం చెక్ చేసుకున్నప్పుడు అవి ఎలా ఉన్నాయి? దే ఆర్ వెరీ సిన్ఫుల్ కదా, లస్ట్ఫుల్, డర్టీ. దేవుడు ఏమన్నాడు? గెట్ అవుట్ అన్నాడు అనమాట. నేను చూసి గెట్ అవుట్ అనగానే మన అందరం తిరిగి లోకానికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం మనం అందరం భూమి మీద. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావో తెలుసా? చాలాసార్లు నీ పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉన్నావు. ఆర్ యు ట్రైయింగ్ టు కవర్ యువర్ సిన్? దాన్ని కప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నావా నీ పాపాన్ని? చాలా మంది ఈ పని, ఈ కప్పుకోవడము, పాపాన్ని కప్పుకోవడం అని ఈ పని ఎలా చేస్తుంటారో తెలుసా? దేవుని ఆజ్ఞలే చాలా కష్టంగా ఉన్నాయన్నా. అసలు అటువంటివి చేయడం అసాధ్యం అనిపిస్తుంది కొన్నిసార్లు. అవును, నేను దేవుని ఆజ్ఞలు మీరు నడుచుకుంటున్నాను, నేను మనిషిని, నాలో చాలా పాప సంబంధమైన ఉన్నాయి, నేనేం చేయాలి? అది నా తప్పు కాదు అసలు అని అంటుంటారు కొందరు. వాళ్ళ తప్పు కాదంటున్నారంటే, నీ తప్పు కాదంటున్నావు అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఇండైరెక్ట్ గా యు ఆర్ బ్లేమింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావు. అంటే నీ తప్పు కాదంటే మరి తప్పు ఎవరిది? తప్పు? ఆదాము హవ్వల స్టోరీ తెలుసు కదా మీకు. ఆదాము ఏమన్నాడు? తినొద్దన్న పండును తినేసిన తర్వాత దేవుడు అడిగితే ఏమన్నాడు? అవును ప్రభువా, నువ్వు తినొద్దని చెప్పావు, నాదే పొరపాటు అయిపోయింది, ఐఎమ్ రియల్లీ సారీ లార్డ్ అన్నాడా? కాదు కదా. నువ్వు నాకు ఎవరైతే వైఫ్ గా ఉండడం కోసం ఇచ్చావో ఈ వల్ల నేను తప్పు చేశాను, అంతే, నా తప్పేం లేదంటున్నాడు అనమాట. సో ఈస్ బ్లేమింగ్ సమ్వన్ ఎల్స్ ఫర్ హిస్ సిన్. అయితే ఈ రోజుల్లో మరికొందరు ఇంకా తెలివైన వాళ్ళు బయలుదేరారు. వాళ్ళేమంటున్నారు తెలుసా? అసలు దేవుడు ఆ చెట్టు ఎందుకు పెట్టాలంటున్నారు. అంటే తప్పు ఆదాము చేయకూడదని దేవుడు చెప్పిన పని చేయడం ఆదాము తప్పు కాదంట, చెట్టు పెట్టడమే దేవుని తప్పంట. సో దిస్ మియర్ మ్యాన్ విల్ డిసైడ్ వాట్ గాడ్ హ్యాస్ టు డూ. దేవుడు ఏం చెప్పాలో ఈ తుచ్చమైన మానవుడు నిర్ణయిస్తాడు, నిర్దేశిస్తాడు అనమాట. హీ విల్ డైరెక్ట్ గాడ్ హౌ టు యాక్ట్ అండ్ డీల్. ఈ యూనివర్స్ ని ఎలాగా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ ఎలా ఏం చేయాలో ఇతగాడు నిర్ణయిస్తాడు, డైరెక్ట్ చేస్తాడనమాట దేవుడికి. దేవుడు చెట్టు పెట్టాలనుకున్నాడు, పెట్టాడు. దేవుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, తినొద్దు అన్నాడంటే తినొద్దు అంతే. ఇంకా తింటే నువ్వు చస్తావు ఆ క్షణమే అని కూడా చెప్పాడు దేవుడు. వినలేదు. ఒబీడియన్స్ చూపించాల్సిన బాధ్యత ఆదాం మీద ఉంది, ఒబీడియన్స్ చూపించలేదు, తప్పు చేశాడు. ఆ తప్పును ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చేస్తున్నారని అంటున్నారంటే, అసలు దేవుడు చెట్టు ఎందుకు పెట్టాలి, అదేదో దేవుడే తప్పు చేసినట్టు, ఆ చెట్టు పెట్టడమే దేవుడి తప్పు అసలు అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే ఆ తెలివి ఎక్కువైపోయి అలా చేస్తూ ఉన్నారనమాట. దే ఆర్ బ్లేమింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. వాళ్ళ తప్పును, వాళ్ళ పాప స్థితిని
వాళ్ళ పాప స్వభావాన్ని వాళ్ళు ఒప్పుకోలేక అంగీకరించకుండా దేవుణ్ణి నిందిస్తూ ఉన్నారనమాట. అది ఎలా ఉంటుందంటే, శిక్ష విధించిన జడ్జి యొక్క తీర్పునే నేరస్తుడు తప్పు పట్టినట్లు ఉంటుందన్నమాట. ఇది జడ్జి ఒక తీర్పు ఇస్తాడు అనుకో నేరస్తుడిని, పలానా ఈ తీర్పు విధిస్తున్నాను అని. ఈ చేతగాని జడ్జి తప్పు తీర్పు ఇస్తున్నాడు, తీర్పు ఇవ్వడం చేత కావట్లేదు ఒక నేరస్తుడు జడ్జినే తిరిగి అన్నాడు అనమాట. అట్లా ఉంటుంది అనమాట మనం దేవుణ్ణి నిందిస్తుంటే. ఒకవేళ మన పాపాన్ని మనము కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో దేవుణ్ణి నిందించడము అలా ఉంటుంది. మరికొందరు ఏమంటుంటారో తెలుసా, చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం అన్నా, అసలు నాకే సంబంధం లేదు, ఆల్ ద సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ మీ ఆర్ ద కల్ప్రిట్స్. నేరం ఎవరి మీద మోపాలంటే వాటి మీద మోపాలి, నా తప్పేం లేదు, చుట్టూ ఉన్న ప్రపంచం అట్లుంది, నేనేం చేయాలి, నా తప్పేముంది అంటారు మరికొందరు. నేను చాలా అమాయకుడినన్నా, నేను చాలా అమాయకురాలను. అసలు ఓన్లీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్సే చాలా బ్యాడ్గా ఉన్నాయి, సర్కమ్స్టెన్సెసే బ్యాడ్గా ఉన్నాయి, అందుకని నేను బ్యాడ్ అయిపోతున్నాను, అందుకే నేను ఈవిల్ డీడ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాను, సో నా తప్పే లేదు అని అంటారు మరికొందరు. అది తన ఆలోచనల యొక్క దుష్టత్వం, నీచత్వం అని అంగీకరించక దేవుని క్రమశిక్షణే చాలా కఠినంగా, అన్యాయంగా ఉందని దేవుని యొక్క ప్రావిడెన్స్ ని నిందిస్తూ ఉంటారన్నమాట. ఇటువంటి వారు పాపం మీద పాపం చేస్తుంటారు, అబద్ధం మీద అబద్ధం చేస్తుంటారు, దేవుణ్ణే నిందించే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో దేర్ కండిషన్ బికమ్స్ ఈవెన్ మోర్ వర్స్. చాలా సార్లు చాలా మంది దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకునేవారు అటువంటి పనులన్నీ రహస్యంగానే చేస్తుంటారు, ఎవరూ చూడట్లేదు వినట్లేదు అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు వింటున్నాడని చూస్తున్నాడని నేను గడిచిన 2 వారాల నుంచి జ్ఞాపకం చేస్తున్నాను, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వాటిని తప్పక బహిర్గతం చేస్తాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలా నువ్వు నీ పాపాలను కప్పుకోవాలనుకున్నప్పుడు అబద్ధం మీద అబద్ధం చెప్తావు, కానీ ప్రయోజనం ఉండదు. దేవుడు దాన్ని తప్పక బహిర్గతం చేస్తాడు. ఒక జోక్ ఉంటుంది తెలుసా మీకు, అబద్ధికులకు మంచి మెమరీ పవర్ ఉండాలంట. ఎందుకంటే ముందు చెప్పిన అబద్ధం గుర్తుండాలి కదా, తర్వాత ఏం అబద్ధం చెప్పాలో తెలియాలంట. విన్నారా మీరు ఎక్కడైనా ఇది? అబద్ధం చెప్పేవాడికి చాలా మెమరీ పవర్ ఉండాలి, అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఒకదాన్ని కప్పించుకోవడానికి మరొకటి, ఇంకో దాన్ని కప్పించుకోవడానికి మరొకటి చెప్పుకుంటూ వెళ్తే ఇంతకీ ముందేం చెప్పాడో గుర్తు లేకపోతే బుక్ అయిపోతాడు మళ్ళీ. సో తన పాప స్థితిని గ్రహించలేని, అంగీకరించలేని వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ ఇంకా ఇంకా నీచ స్థితికి దిగజారిపోతూ ఉంటాడు. దావీదు లైఫ్ లో జరిగిన స్టోరీ మనందరికీ తెలుసు కదా. బెత్షెబాతో చేసిన పాపమే మొదటి తప్పు, దాన్ని ఒప్పేసుకొని తన తప్పును తను సరిదిద్దుకుంటే బాగుండేది. తర్వాత అబద్ధం చెప్తాడు, తర్వాత హత్య చేస్తాడు, పాపం వెంబడి పాపం, ఒకదాన్ని కప్పుకోవడానికి మరొకటి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొకటి, బహిర్గతం అయిపోయింది. ప్రపంచం మొత్తానికి తెలిసి ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనే రాయబడింది. ముందు బెత్షెబాని తన బెడ్రూమ్లోకి పిలిచి పాపం చేసేటప్పుడు ఏమనుకున్నాడు, ఎవరు చూడట్లేదు, నేను రాజుని, నేనేం కావాలంటే అది చేయొచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడని, దాన్ని ఒకనాడు బహిర్గతం చేస్తాడని పాపం తెలియలేదు దావీదుకి. మోసపోయాడు. నువ్వు కూడా అలా మోసపోతూ ఉన్నావేమో, జాగ్రత్త. ఇంకా ఇంకా నీచ స్థితికి దిగజారిపోతావు ఒకవేళ నీ పాపాన్ని నువ్వు కప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే. ఫర్ ష్యూర్ యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. గడిచిన వారం మనం చూసాం దాని గురించి. ఇక మరికొందరు ఏమంటుంటారంటే, నేను ఇంకా పెద్దవాడిని అయితే, ఇప్పుడు మనమందరం మీరందరూ యంగ్స్టర్స్ కదా, ఇంకా పెద్దవాడిని అయితే లేదా ఇంకా పెద్దదాన్ని అయితే, ఇంకొంత టైం గడిస్తే అప్పుడు ఈ పాప సంబంధమైన వాటిని ఇంకా బాగా నేను ఎదిరించగలుగుతాను అని ఇప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు దయచేసి. ఇప్పుడు వాటిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నో, ఎందుకంటే నువ్వు ఎదిగే కొద్దీ అవి కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక పాము అప్పుడు ఒక 50 పాములు అవుతాయి అన్నమాట. టైం గడిచే కొద్దీ అవి కూడా ఎక్కువ అవుతుంటాయి, కానీ వాటిని ఎదిరించే నీ స్ట్రెంగ్త్ పెరగదు.
నీ స్ట్రెంగ్త్ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? వెన్ యూ కంటిన్యూస్లీ ఫైట్ విత్ ఇట్. నువ్వు నిరంతరం పోరాడుతూ ఉన్నప్పుడే నీ బలం పెరుగుతుంది. కానీ నేను అట్లాగా నా సిన్స్ ని నేను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, ప్రస్తుతానికి వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాను సీక్రెట్ గా, టైం గడిచే కొద్దీ నా ఆటోమేటిక్ గా నాలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అప్పుడు నేను బాగా డిఫెండ్ చేసి బయటపడతాను. నో, అది జరగదు. దట్స్ నాట్ ట్రూ. డోంట్ ఫాల్ ఇన్ టు దట్ డిసెప్షన్. యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎ బ్యాటిల్, కాన్స్టెంట్ కంటిన్యూస్ ఫైట్ విత్ ద సిన్. అప్పుడే నీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. లేకపోతే యువర్ కండిషన్ బికమ్స్ ఈవెన్ మోర్ వర్స్ అండ్ వర్స్. నువ్వు నీ పాపాన్ని ఎంతసేపు కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటే నీ స్థితి ఇంకా నీచ స్థాయికి దిగజారిపోతుంది. అండ్ వన్ డే ఇఫ్ యు డై విదౌట్ రిపెంటింగ్, నీ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడకుండా, వాటిని ఒప్పుకోకుండా, దేవుని సమక్షంలోనికి వచ్చి అంగీకరించకుండా, విడిచిపెట్టకుండా ఒకవేళ నువ్వు చనిపోతే మృతుల పునరుద్ధానము అనేది ఒకటి ఉంది. అంటే చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లెగుస్తారనమాట. అలా తీర్పు దినాన, ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, తీర్పు దినం రోజు రక్షణ పొందకుండా చనిపోయిన అవిశ్వాసులందరూ కూడా వాళ్ళ సమాధుల్లో నుంచి లెగుస్తారు. దే రైజ్ అప్ ఫ్రమ్ దేర్ గ్రేవ్స్. వాడు చేసిన పాపాలు ఉంటాయి చూసారా, అన్ని పాపాలు, యవనంలో చేసిన పాపాలు, ఎదిగిన పెద్దవాడైన తర్వాత చేసిన పాపాలు, వృద్ధాప్యంలో చేసిన పాపాలు, అవన్నీ వాడి చుట్టూ చేరి వాడి నాశనం కొరకై దేవుని ఎదుట ఆ తీర్పు దినాన దేవుడు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన ఎదుట వీరందరూ ప్రత్యక్షపరచబడినప్పుడు, నిలబెట్టబడినప్పుడు, వాడి పాపాలు వాడి మీద ఏం చేస్తుంటాయి? సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. వీడిని శిక్షించు, వీడు ఇట్లాంటి వాడు, వీడు అట్లాంటి వాడు అని చెప్పి నీ పాపములన్నీ ఏం చేస్తుంటాయి? నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి అన్నమాట. దే టెస్టిఫై అబౌట్ యూ. అప్పుడు వన్స్ ఒక్కసారి నువ్వు చచ్చిపోతే దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రిపెంటెన్స్. నువ్వు తిరిగి ఒప్పుకోవడానికి, రక్షణ పొందడానికి, రిపెంట్ అవ్వడానికి there is no chance. Once you die, there is no chance. You are for eternity, you are a sinner. నిత్యత్వము నువ్వు ఒక పాపివే. నువ్వు చచ్చిపోతే, పాపిగానే చచ్చిపోతే, రిపెంట్ అవ్వకుండా, దేవుని దగ్గరికి రాకుండా, నీ పాపముల నిమిత్తమే నువ్వు పశ్చాత్తాపడకుండా నువ్వు ఒకవేళ చనిపోతే, ఫర్ ఇటర్నిటీ, నిత్యత్వం వరకు నువ్వు పాపివే. దెర్ ఇస్ నో ఛాన్స్. నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ లేదు, అవకాశం లేదు. అయితే ఆ రోజు ఎప్పుడో మనకు తెలియదు. నీ రోజు ఎప్పుడో తెలియదు, నా రోజు ఎప్పుడో తెలియదు. రేపే అయి ఉండొచ్చు, బహుశా నెక్స్ట్ అవరే అయి ఉండొచ్చు. వి డోంట్ నో, వీఆర్ నాట్ షూర్. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక ఆ తీర్పు దినాన తీర్పు తీర్చబడిన వాడు నిత్యత్వము వాడు ఏడుస్తూనే ఉంటాడు. కానీ వాడు ఎంత ఏడ్చినా ఆ కన్నీరంతా కనీసం ఒక్క పాపం నుంచి కూడా వాడిని విడిపించలేదు, వాడి పాపాన్ని కడగలేదు. వాడు ఎన్ని తరతరాలు యుగాలు ఏడ్చినా సరే వాడి పాపం వాడి కన్నీటితో కడగబడదు. వాడు ఏడుస్తూనే ఉంటాడు, అయితే బాధపడుతూనే ఉంటాడు. అయితే ఇప్పుడు అంటే నువ్వు ఇంకా బ్రతుకున్నావు, ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఇంకా జీవిస్తూ ఉన్నావు. ఇప్పుడు ఇన్ దిస్ టైమ్, ఇన్ దిస్ అవర్ నీ పాపాలు క్షమించబడే అవకాశం ఉంది. మన ఎదుట ఈ సమస్యకి పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏంటంటే ఇట్ ఇస్ క్రీస్తు. ఆయన మన పాపములను క్షమించగలడు. హి కెన్ ఫర్గివ్. దేవుడు మన పాపములను కప్పగలడు. గాడ్ కెన్ కవర్ అవర్ సిన్స్. వాట్ ఎ జాయ్! అసలు ఎంత సంతోషకరమైన వార్త కదా ఇది. మనం మన పాపాలను కప్పుకుంటేనేమో, అలా కప్పుకుంటూ ఒప్పుకోకుండా చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతామంట. బట్ ఇఫ్ వి లెట్ గాడ్ కవర్ అవర్ సిన్స్, దేవుడు మనం పాపాలను కప్పే అవకాశము, అటువంటి ఫెసిలిటీ దేవుడు మనకి ఇచ్చాడంట. వాట్ ఎ గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్ కదా. ఇఫ్ we try to cover our sins, we will be destined for eternal hell. But if God can cover our sins,
దేవుడు ఒకవేళ మన పాపాలని కప్పగలిగితే ఎంత గొప్ప భాగ్యం కదా. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇఫ్ వీ కెన్ కమ్ అండర్ దట్ గ్రేట్ బ్లెస్సింగ్. యేసు కల్వరిలో చేసిన ఆ బలి అర్పణ యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిశ్చయంగా రక్షించబడతారు. ఇందాకటి వరకు మనం చూస్తూ వచ్చాం కదా. ఇందాకటి వరకు మన మాటలు ఎలా ఉన్నాయి, మన భాష ఎలా ఉంది, రహస్యమందు మనం చేస్తున్న పనులు ఏమేమిటివి అని మనం అందరము పరలోకానికి వెళ్ళి ఆ దేవుని యొక్క పరలోకపు వెలుగులో దేవుని యొక్క తేజస్సు యొక్క మన హృదయాలను కుమ్మరించి మనం పరీక్షించుకున్నాం కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడండి? ఆ యొక్క గొప్ప పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఏమన్నాడు? గెట్ అవుట్ అన్నాడు కదా మనల్ని. అంత నీచమైన స్థితిలో, అంతటి పాప స్థితిలో మనం ఉన్నాము అని మనం గ్రహించాం కదా. మరి వాటన్నింటినీ పట్టుకొని మనం మన ప్రభు చెంతకు వచ్చి వాటిని ఒప్పుకొని మనం ఏం చేయాలంట? ఆయన చేసిన బలి అర్పణ యందు విశ్వాసం ఉంచాలంట. ఏంటి బలి అర్పణ? ఏమిటి బలి అర్పణ? వాట్ ఈస్ దిస్ అటోన్మెంట్? వాట్ ఈస్ దిస్ సాక్రిఫైస్? సాక్రిఫిషియల్ అటోన్మెంట్ ఏంటది? యేసు ప్రభువారు ఏం చేశారు అసలు? యేసు ఏం చేశాడంటే, నువ్వు నేను నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, మనం పరలోకానికి వెళ్ళాలని ఆయన ఉద్దేశమైంది కాబట్టి, బికాజ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసు ప్రభువే మనకి బదులుగా మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. హీ టుక్ అవర్ సిన్స్ అండ్ ద పనిష్మెంట్. మన పాపాలకు మనకి రావాల్సిన శిక్షకు బదులుగా పరిశుద్ధుడైన యేసు ఆ శిక్షను తన మీద వేసుకుని సిలువలో ఆయన చనిపోయాడు. ఆయన మనకు బదులుగా ఆయన రక్తం కార్చాడు. ఎవరైతే ఈ సత్యాన్ని దాని యందు విశ్వాసం ఉంచుతారో, ఎస్, యేసు నా పాపాల కొరకు చనిపోయాడు, నాకు బదులుగా చనిపోయాడు, నేను చనిపోవాల్సిన ఆ ప్లేస్లో నాకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకున్నాడు అని ఎవరైతే హృదయం విశ్వాసం ఉంచుతారో, అయితే ఈ విశ్వాసం ఉంచడం కంటే ముందేం చేయాలని చెప్పాను, అది మర్చిపోవద్దు. యు హ్యావ్ టు బి కన్ఫెసింగ్ యువర్ సిన్స్ అండ్ బి రిపెంటింగ్ ఆఫ్ యువర్ సిన్స్. ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి ఆ పాప సంబంధమైన వాటిని. నువ్వు అందరి ఎదుట బహిర్గతంగా చేస్తున్న వాటిని, అలాగే రహస్యంలో చేస్తున్న వాటిని, వాటన్నింటినీ ముందు ఇందాక రియలైజ్ అయ్యి ఉంటే కనుక ఒకవేళ ఇప్పుడు వాటిని విడిచిపెట్టాలి. యేసు రక్తము చేత నువ్వు నీ హృదయం కడగబడి నూతన పరచబడాలి. ఆయన నీ కొరకు చనిపోయాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నీ ప్రభువుగాను రక్షకుడుగాను నువ్వు అంగీకరించాలి. కీర్తన 52:2 ఒకసారి చూడండి, చాలా ఎక్సలెంట్ వర్స్ అన్నమాట. 58వ కీర్తన, Psalm 50 to 50, 85th Psalm verse 2. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారి పాపములను కప్పివేసి ఉన్నావు. ఇట్ ఈస్ గాడ్ హూ కెన్ కవర్ అవర్ సిన్స్. మనం మన పాపములను కప్పుకోలేము. మనం కప్పుకున్నా దేవుడు తీర్పు తీరాలని వాడికి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఏంటంటే ఇట్ ఈస్ ఎటర్నల్ హెల్. కానీ దేవుడు మన పాపములను కప్పగలడు. కాకపోతే మనం ఆయన చెంతకు రావాలి, మన పాపములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఆయన్ని మన రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని అర్థం చేసుకో. వాటిని నువ్వు చూసి నీ పాపములను గురించి నువ్వు రియలైజ్ అయ్యి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు ఆ పని చేసిన వెంటనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయనే క్షమించగలడు. క్షమించే అధికారము ఆ రాజుకు మాత్రమే ఉంది. ఆయనే మన పాపములను కప్పగలడు. మన స్థానములో యేసు చనిపోవడం ద్వారా, మన శిక్షను ఆయన తీసుకోవడం ద్వారా దేవుని న్యాయము నెరవేరింది. గాడ్స్ జస్టిస్ హస్ కమ్ టు పాస్. మన మీదకి రావాల్సిన శిక్ష యేసు తీసుకున్నాడు కాబట్టి ఆయన యొక్క న్యాయము అది నెరవేరింది. ఆయన మనల్ని విమోచించడము సాధ్యపడింది. యేసు చేసిన ఆ బలి అర్పణ మన పాపములను కప్పుతుంది అని గుర్తెరిగి ఈ ఉదయకాల సమయం ఇంతవరకు విన్న సంగతులన్నీ తలపోసుకుంటూ జాగ్రత్తగా ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను.
మన రహస్య పాపాలను అది దేవుడు ఎలా చూస్తున్నాడు వాటిని, ఎన్ని రెట్లు ఘోరమైన వాటిగాను, ఎన్ని రెట్లు ఎక్కువ పాప సంబంధమైన వాటిగా దేవుడు వాటిని చూస్తున్నాడు అనేది కాసేపు ఆలోచన చేశాము. అటువంటి పాప స్థితి కలిగిన మనము ఆ రహస్యం అంతటి ఘోరమైన ఆలోచనలు చేసేటువంటి వారము, మనుషులే మనల్ని చూసి చీకటి అంగీకరించలేని దుస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎలాగ అంగీకరించగలడు అని మన స్థితిని మనం ముందు ఆలోచన చేసుకున్నాము. ఆ తర్వాత మన పాపములను మనం కప్పుకునే వారంగా కాకుండా ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మన పాపములను కప్పుతాడు, వాటిని క్షమించి మనల్ని విమోచన చేయగలడు, రక్షించగలడు అని మనం చూసాం. ఈ సంగతులని జాగ్రత్తగా ఆలోచన చేయాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఓవర్ టు శ్రవణ్.